మగువలకు అందాన్ని ఇచ్చేవి వారి కురులే. కురులు ఎంత పొడవుగా ఉండే ఆడవాళ్లు అంత అందంగా కనిపిస్తారు. అందుకే కురుల ఆరోగ్యం కోసం, ఒత్తుగా పెరగడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే చాలా రకాల షాపులు, ఆయిల్స్, లిక్విడ్స్ వాడుతూ ఉంటారు. డబ్బులు కూడా ఒక రేంజ్లో ఖర్చు చేస్తుంటారు. నిజానికి వాటివల్ల ఉపయోగం కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. కొన్నిసార్లు మనంకు తెలియకుండా చేసే పనులు కూడా జుట్టు రాలిపోవడానికి కారణం అవుతున్నాయి. మరి ఆ పనులు ఏంటి? జుట్టు రాలకుండా ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో చాలామంది జుట్టును ఆరబెట్టడం కోసం హెయిర్ డ్రయ్యర్స్ను వాడుతున్నారు. వీటి వాడకంలో ఆడవాళ్లు ముందున్నారు. జాబ్ చేసే ఆడవాళ్లు, చదువుకునే ఆడవాళ్లు తలస్నానం చేసినప్పుడు లేట్ అవుతుందన్న తొందరలో జుట్టు ఆరబెట్టుకోవడానికి డ్రయ్యర్లను యూజ్ చేస్తున్నారు. నిజానికి ఈ డ్రయ్యర్స్ వాడకం మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. డ్రయ్యర్స్ను ఎక్కువగా వాడటం వల్ల జుట్టు గరుకుగా తయారవుతుందట. అంతేకాదు, జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే ప్రోటీన్లపై కూడా ఇది ప్రభావం చూపిస్తుందట. అందుకే జుట్టు ఆరోగ్యం విషయంలో డ్రయ్యర్స్కి దూరంగా ఉండటం మంచిది. ఒత్తైన జుట్టు కోసం చాలామంది ఆడవాళ్లు కెమికల్స్ వాడుతున్నారు. షాంపూలు, ఆయిల్స్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. నిజానికి వాటివల్ల ఉపయోగం ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ నష్టమే ఉందట. ఎక్కువగా కెమికల్స్ని వాడటం వల్ల అది జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూస్తుందట. నిజానికి జుట్టు పెరుగుదల కోసం కెమికల్స్ యూజ్ చేయడం కంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఎందుకంటే సహజమైన ఆహారం వల్ల పెరిగే జుట్టు అందంగా, ఆకర్షణీయంగా ఉంటుందట. కొంతమంది స్టైల్గా కనిపించడం కోసం వివిధ రకాలుగా జుట్టును అల్లుకుంటారు. అందుకోసం జుట్టును బిగుతుగా ముడేస్తారు. అలా బిగుతుగా ముడివేయడం కూడా మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు. కారణం ఏంటంటే జుట్టును బిగుతుగాలాగా ముడేయడం వల్ల అది కుదుళ్లుపై ప్రభావం చూపించి బలహీనంగా మారేలా చేస్తాయట. దానివల్ల జుట్టు పెరగడం ఆగపోతుంది. కాబట్టి జుట్టును వీలైనంతమట్టుకు వదులుగా ఉంచడమే మంచిదట. హెయిర్ లాస్కి మరో ప్రధాన కారణం పొల్యూషన్. బయటికి వెళ్లినప్పుడు వెలువడే దుమ్ము, ధూళి, పొగ జుట్టును చాలా డ్యామేజ్ చేస్తాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇక షాంపులను కూడా ఎంత అవసరమో అంతే వాడుకోవాలి. ఎక్కువగా వాడటం వల్ల జుట్టు పెరుగుదలపై ప్రభావం పడుతుంది. ఇంకా జుట్టు చివర్లను ఎప్పటికప్పుడు కత్తిరించడం వల్ల కూడా జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుందట. అలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా తయారవుతుందని నిపుణులు చెప్తున్నారు.